గోల్డ్ లోన్ ఆక్షన్స్లో ఒక పెద్ద కుంభకోణం జరుగుతుందని ఒక మిత్రుడు నాకు చేసినటువంటి మెయిల్ ఇది. నేను సాధారణ పౌరంగా వినియోగదారుల తరపున మీ దృష్టికి ఒక ముఖ్యమైన సమస్యను తీసుకొస్తున్నాను. దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు, ఉదాహరణకి ముత్తూట్లు, మనప్పురం ఇట్లా అనేక ఉన్నాయి. అట్లా గోల్డ్ లోన్లు ఇస్తున్నాయి. కానీ లోన్ రీపే కాలేదని చెప్పి వాళ్ళు చేసే గోల్డ్ ఆక్షన్స్ పూర్తి పారదర్శకంగా లేవు. సమస్య వివరాలు ఏంటయ్యా అంటే, ఆక్షన్కి ముందు పబ్లిక్ నోటీస్ ఇస్తున్నప్పటికీ నిజమైన ఆక్షన్లో సాధారణ ప్రజలకు పాల్గొనే అవకాశం ఇవ్వడం లేదు. అసలు నోటీసులు ఇస్తున్నారు తప్ప వాస్తవానికి ఆక్షన్ జరగట్లేదు. పైగా అలాంటిది ఏమీ లేదని కస్టమర్ తీసేసుకున్నారని లేదా ఆన్లైన్ ఏజెన్సీస్ ఆక్షన్ చేస్తున్నాయని చెప్పేస్తారు. అలాగే కన్సర్న్ మేనేజర్స్ ఆర్ బ్యాంక్ ఎంప్లాయీస్ లేదా వాళ్ళ దళారులు, బ్రోకర్స్ బంగారం తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో 20,000 విలువ ఉన్నటువంటి బంగారం 10,000 లోన్ క్లియర్ చేసి మిగిలిన మొత్తం కస్టమర్కి ఇవ్వాలి. కానీ తక్కువ ధర చూపించి సర్ప్లస్ అమౌంట్ కస్టమర్కి ఇవ్వడం జరగడం లేదు. ఇది పేదలు, మధ్యతరగతి ప్రజల మీద జరుగుతున్న భారీ దోపిడీ. గోల్డ్ అనేది వాళ్ళకి కేవలం ఆభరణం కాదు, జీవిత భద్రత. ఇది ఎందుకు జాతీయ స్థాయి సమస్య అంటే, దేశవ్యాప్తంగా వేలాది కుటుంబాలు ఈ విధంగా నష్టపోతున్నారు. ఆర్బీఐ గైడ్లైన్స్ ఉన్న స్ట్రిక్ట్ రూల్స్ లేకపోవడం వల్ల లూపోల్స్ని వాడుకుని అన్యాయం చేస్తున్నారు. ఇది కన్జ్యూమర్ ఎక్స్ప్లాయిటేషన్కి ఉదాహరణ. అన్ని గోల్డ్ ఆక్షన్స్ ఆన్లైన్ ట్రాన్స్పరెంట్ ప్లాట్ఫామ్ ద్వారా జరగాలి. అసలు ఆ పరిస్థితి రాకుండా ఒక నిర్దేశిత సమయం తర్వాత బ్యాంక్ ఆర్ ఎన్బిఎఫ్సి ఆయా వస్తువులు, ఆభరణాల విలువ ఆ రోజుకి లెక్కగట్టి వాళ్ళకి రావాల్సిన లోన్ తీసుకుని మిగిలిన కస్టమర్కి ఇవ్వడం చాలా మంచిది. బ్యాంక్ ఆర్ ఎన్బిఎఫ్సి ఉద్యోగులు లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆక్షన్లో పాల్గొనకుండా బ్యాన్ చేయాలి. బాధ్యత కలిగిన వ్యవస్థలా ఉండాలి, కానీ దోపిడీకి ఆశ్రయ ఇవ్వడం విచారకరం. ప్రతి ఆక్షన్కి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ రిపోర్ట్ కస్టమర్ తప్పనిసరిగా ఇవ్వాలి. కస్టమర్కి సర్ప్లస్ అమౌంట్ పూర్తిగా కస్టమర్కి అందించకపోతే కఠిన శిక్షలు ఉండాలి. వ్యవహారం మీద నేషనల్ లెవెల్ ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేయాలి. వ్యవస్థలో ఈ లోన్ ఇచ్చే సంస్థలే దోపిడీకి తెరలు తీస్తున్నారు. ఉద్దేశం ఎలా ఉందంటే, ఎవరో ఒక అమాయకుడు వచ్చి 1,00,000 విలువ చేసే బంగారాన్ని 50-60 వేలకు తాకట్టు పెడతాడు. ఎందుకంటే అతను 2-3 సంవత్సరాల క్రితం అతను ఆ బంగారం కొనుగోలు చేసి ఉండొచ్చు. ఆ 40-50-60 వేలకు ఇప్పుడు తాకట్టు పెడితే మన సొమ్ము వస్తుంది కదా, పోయినా పర్లేదని ఇక్కడ బ్యాంక్ ఆర్ ఎన్బిఎఫ్సీలకు ఇదే వరమైంది. బంగారం ధర ఎప్పుడు హెచ్చు తగ్గులు ఉన్నా కాలక్రమేణా అది పెరుగుదలే ఉంటుంది, ఎంతో కొంత శాతం. ఇప్పుడు రుణం తీసుకున్నవాడు వడ్డీ చెల్లింపు క్రమంగా చేయకపోతే ఆక్షన్కి ముందుగానే సంతకాలు పెట్టి ఉండటం చేత ఆయా ఆర్గనైజేషన్స్ వాళ్ళు రూల్ ప్రకారం నోటీసులు ఇచ్చి అక్కడ ఉద్యోగులు లేదా వ్యవస్థలే వాటిలో అక్రమంగా మార్పులు చేర్పులు చేసి లబ్ధి పొందుతున్నాయి. దేశంలో ఇలా లోన్లు ఇచ్చే సంస్థలు ఎక్కువగా పెరగడానికి కూడా ఇదే కారణం. వడ్డీ మీద ఆధారపడి చేస్తే ఇన్ని సంస్థల బ్రాంచీలు ఎందుకు వెలుస్తాయి? ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులు కూడా ఆ ప్రొడక్ట్ సర్వీసెస్ ఎందుకు పెంచుతున్నాయి? కాబట్టి క్షేత్రస్థాయి వ్యవహారాల మీద, వ్యవస్థ మీద, అధికారాల మీద, నియమ నిబంధనల మీద ఓసారి విచారణ చేపట్టాలని అడుగుతున్నారు.